Hello all, welcome to Rawson Films. మొన్న ద ప్యారడైజ్ సినిమా టీజర్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఇలాగ ఒక హీరో ఒక క్రిమినల్ ఆర్గనైజేషన్లోకి దూరి ఎదుగుతూ ఆ క్రిమినల్ ఆర్గనైజేషన్ లీడర్ అవడం అనేది ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందా అని ఆలోచిస్తే నాకు KGF 1 అక్కడి నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. అయితే మనకు మీరు అన్నది కరెక్టే, KGF 1 నుంచి ఈ ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కాకపోతే అంత ముందుకి ఏంటంటే దీన్ని ఒక హీరో సెంట్రిక్ అనుకుంటే మా హీరో చుట్టే కథ జరుగుతుంటుంది. దీనికి మన గతంలో కూడా పంజా అనే సినిమా ఉన్నది కదా, పంజా కానీ మనకి గబ్బర్ సింగ్ కానీ ఇవి కొంతవరకు ఉన్నాయి సినిమాలు, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అంటే హీరో సెంట్రిక్ రౌడీల తోటి కానీ మీరు అన్నది కరెక్ట్, ఏదైతే హీరోకి ఆ గ్రేట్ షేడ్స్ ఉండి అతను ఒక సేవియర్ గా మారి ఇవి మాత్రం మెయిన్ గా KGF నుంచి స్టార్ట్ అయింది. 2018లో వచ్చింది కదా. ఎస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నుంచి వెళ్ళే ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. సో 2018లో KGF వచ్చింది. అవును, ఇప్పటిదాకా అంటే ఇదొక సేవియర్, మనకి తెలుగు సినిమాల్లో హీరో ఒక్కడే రావడం గేమ్ ఆడించడం అనేది ఉంది, కానీ హీరో ఒక క్యారెక్టర్ గ్రోత్ మొత్తం అంటే జీవిత కథలా చెప్పడం. అవునవును, KGF లో కూడా ఒక నరేటర్ ఉంటాడు, ఈ హీరోని ఎత్తుతాడు, ఇక్కడి నుంచి ఎలా వచ్చాడు బాస్ అయిన తర్వాత ఎలా ఉన్నాడు. KGF 1 నుంచి స్టార్ట్ అయితే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మాత్రం KGF ఎలాగో కన్నడ ఇండస్ట్రీ కాబట్టి తెలుగులో మాత్రం పుష్ప అనుకుంటా ఫస్ట్ సినిమా. అంతే, దాంట్లో హీరో సెంట్రిక్ హీరో అంటే ఈ గ్రే షేడ్స్ ఉండి హీరోని బేస్ చేసుకుని వచ్చిన కథలు మాత్రం పుష్ప నుంచి స్టార్ట్. అది 2021లో 3 years తర్వాత. సో KGF హిట్ అయిన తర్వాత పుష్ప కూడా అదే స్టైల్ స్టోరీ. సో వీటన్నిటికీ మూలం అయితే మన KGF నుంచి స్టార్ట్. నరేషన్ కూడా ఈ ఒక హీరోది ఒక సేవియర్ది జీవిత కథ ఒకటి చెప్తున్నాడు అన్నట్టు. అది చూసుకుంటే పుష్ప తర్వాత నాకు తెలిసి ఇలా క్రిమినల్ ఆర్గనైజేషన్ ఎదగడం అనేది కూడా అంత అంటే ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ ది కురూప్ ఒకటి వచ్చింది, అదే 2021 టైంలో. సో కురూప్ వచ్చింది మొన్న. దుల్కర్ సల్మాన్ ది లక్కీ భాస్కర్ కూడా వచ్చింది, కానీ ఇది లక్కీ భాస్కర్ అనేది ఆయన ఓన్లీ ఆయన సెల్ఫిష్ అంటే బౌండరీస్ తక్కువ అనమాట, లిమిటెడ్ బౌండరీస్ ఉంటాయి, అది పెద్ద రేంజ్ ఆఫ్ ఉంటుంది. KGF ఈ పుష్ప అయిందంటే కొంచెం రేంజ్ లాగా అనిపిస్తుంది, ఒక ఏరియా మొత్తం చాలా క్యారెక్టర్. అదే మనకు దుల్కర్ సల్మాన్ గాంధీ కింగ్ ఆఫ్ కొత్త రైట్, ఆ కింగ్ ఆఫ్ కొత్తలో కొంతవరకు అది కనిపిస్తుంది, ఆ గ్రే షేడ్స్ కానీ ఆ ప్యాటర్న్ కానీ ఆ రా అండ్ రస్టిక్ అది ఉంటుంది కదా, ఆ బ్యాక్ డ్రాప్ అంతా అక్కడ కనిపిస్తుంది. అది కూడా ఈ లిస్ట్ లోకి వేసుకోవచ్చు, కింగ్ ఆఫ్ కొత్తని కూడా మన ఈ KGF లిస్ట్ లోకి వేసుకోవచ్చు. దాని తర్వాత మనకు ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన మనకు ఈ అంటే రాబోతున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి వీటితో పాటు. నెక్స్ట్ మనకు ఆ స్పిరిట్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇదే మనకు మీరు అన్నారు కదా కన్నడ కాకుండా సలార్ ఉన్నది కదా. సలార్. సో ప్రశాంత్ నీల్ గారు అయితే ఆ టైప్ ఆఫ్ స్టోరీ హిట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకో ప్రపంచం సృష్టించి ఇందులో మళ్ళీ అది ఆల్రెడీ ప్రభాస్ ఇప్పుడు కింద నుంచి పైకి ఎలా వెళ్తాడు, లేకపోతే ఆల్రెడీ పైన ఉన్నాడు కింద పడిపోయి ఎలా మళ్ళీ వస్తున్నాడు. సో సలార్ కూడా అదే జానర్ వెళ్ళిపోవచ్చు. సాహస్ సినిమా కూడా కొంచెం చెప్పుకోవచ్చు, రిలేటబుల్ గా ఉంటుంది, కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది కానీ ఏరియాలో. కానీ మళ్ళీ మొన్న దేవరా వచ్చింది. దేవరా కూడా మళ్ళీ ఈ కమ్యూనిటీలో ఈ యొక్క హీరో ఎదగడం కానీ ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే ఒక నాన్న కొడుకు తండ్రి స్టోరీ అని ఒక డిఫరెన్స్. అలా చిన్న చిన్న వేరియేషన్స్ తో చాలా వచ్చాయి, అన్ని హిట్లు కూడా అవుతున్నాయి. 2024లోనే మనకి దేవరా వచ్చింది, పుష్ప 2 వచ్చింది, మట్కా వచ్చింది. మట్కా అంటే మట్కా కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇదే అంటే ఈ ప్యాటర్న్ కి సంబంధించిన సినిమా అయినప్పటికీ అది కొంచెం ఎక్కువ. సో అది స్టోరీ పరంగా కాకుండా నా పరంగా అయితే ఏంటంటే అది టేకింగ్ వల్లే ఆడలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టోరీ అనేది జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, అది చూస్తున్నారు. ఒక ఎదిగే స్టోరీ ఉంది, హీరో ఒక క్రిమినల్ హీరో ఎలా ఎదుగుతాడని చెప్పే స్టోరీ. నాకు తెలిసి అప్పటికీ జనాల్లో ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఆ సినిమా మాత్రం టేకింగ్ లోనే పోయింది. అది ఇంకా సుధీర్ బాబుది కూడా హరోహరా. సో అది కూడా టేకింగ్ లోనే పోయింది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ అని అప్పటికి జనాలు చూస్తున్నారు. అవునవును, ఎవరైతే అంటే ఈ నేపథ్యం ఉంటుందో ఈ విలన్ నేపథ్యం ఈ గుండా నేపథ్యం ఇక్కడ నుంచి వాళ్ళు ఎదుగుతుంటారు. వాళ్ళు ఒక కింగ్డమ్ ని స్టార్ట్ చేసి అక్కడ వాళ్ళు లీడ్ చేస్తుంటారు.
ఎస్, మీరు అన్నది కరెక్టే. మేబీ అది ఎక్కడో కనెక్ట్ కాలేదు. సో ఇలా 2024లోనే మనకి ఇంకా చాలా మూవీస్ వచ్చాయి ఈ జానర్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ టీజర్స్ అవి కూడా చూసుకుంటే మన ద ప్యారడైజ్ అదే ప్యారడైజ్ మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా అదే కూడా సేమ్ అదే అనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ వస్తుంది కదా, దానికి అంటే వర్కింగ్ టైటిల్ ఏంది, డ్రాగన్ ఆయన నిర్మాత రవి గారు కూడా కన్ఫర్మ్ చేసినట్టే ఆల్మోస్ట్, డ్రాగన్ అని చెప్పేసి పేరు పెట్టేసి. సో ఇది కూడా ప్రశాంత్ నీల్ ఫార్ములా లాగా ఇంకో ప్రపంచం సృష్టించి అందులో మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎదుగుతారా ఆర్గనైజేషన్ లో, అదే అది ఈ వరుసలో చూసుకుంటే మనకు పవన్ కళ్యాణ్ గారిది అండ్ సుజిత్ వస్తుంది, ఓజీ కూడా వస్తుంది. సో ఓజీ కూడా మళ్ళీ ఓజీ కూడా చెప్పొచ్చు. సో ఈ జానర్లు అయితే చాలా వస్తున్నాయి. అసలు ఈ జానర్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, అసలు హీరో ఉంటాడు, హీరో ఐదర్ ఒక పేద కుటుంబము లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లో లోవర్ రంగులో ఉండడం ఏదో ఉంటారు. సో ఆర్గనైజేషన్ లో ఎదగడానికి కన్నింగ్ వాడి కొంచెం ఓన్లీ హీరోలో ఆలోచించుకొని కొంచెం గ్రే షేడ్స్ లో ఆలోచించి ఎదుగుతా పోవడం అనేది ఆ జానర్. ఈ ప్రాసెస్ లో ఏదర్ కమ్యూనిటీని కాపాడడం, ఈ ఎదగే ప్రాసెస్ లోనే కమ్యూనిటీని కాపాడడము, లేకపోతే ఒక దేవరాలో అయితే అక్కడ విలన్స్ ని మార్చడం, విలన్స్ కి ఒక భయం పుట్టిస్తుంటాడు. అందులో మనకి ఏంటంటే కేజీఎఫ్ లాంటిది ఏంటంటే ఆయన సంపాదిస్తుంటాడు. పుష్పలో కూడా అంతే కదా, సేమ్ పుష్పాలో కూడా అంతే. ఆల్రెడీ ఆయనే సంపాదించుకోవడానికి ఆయన నేమ్ ఆయన ఫేమ్ కోసము వాళ్ళు ఎదుగుతుంటారు. దీనికి మళ్ళీ వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. పుష్ప ఇంకా కేజీఎఫ్ లో కొంచెం తల్లి సెంటిమెంట్ వాడతారు, దేవరాలో ఏమో తండ్రి సెంటిమెంట్ వాడతారు. సో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా అందులో ఉంటుంది. ఈ జోనర్స్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఆయన ఎంత అంటే ఆయన విలన్ లక్షణాలు ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఒక హీరో సెంట్రిక్ లానే అంటే హీరోనే ఆయన. మళ్ళీ అంటే ఈయన ఫస్ట్ ఒక ప్రొటాగనిస్ట్, కానీ యాంటీ ప్రొటాగనిస్ట్ లాగా మారినప్పటికీ మళ్ళీ ఈయనకి ఇంతకన్నా మించిన యాంటీ ప్రొటాగనిస్ట్ తయారవుతారు. యానిమల్ సినిమాలో అనుకోవచ్చు. అది కూడా కొంచెం ఒక రకంగా చూస్తే ఈ టైప్ హీరోనే. స్టోరీ ఇలాంటిది కాదు, స్టోరీ సేమ్ గ్రే షేడ్స్ ఉంటాయి, సేమ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది, సేమ్ ఇదానే ఎదుగుతుంటాడు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన గోల్ ఏంటంటే తను డబ్బుతోనో లేదంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం ఆయన ఎదగడం కాకుండా ఓన్లీ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫాదర్ కోసం ఆయన అక్కడ చేస్తుంటాడు. కాబట్టి అది కొంచెం షిఫ్ట్ అయింది. నెక్స్ట్ ఇదే రకంగా మాట్లాడుకుంటే మనకు అప్కమింగ్ మూవీస్ స్పిరిట్ కూడా, స్పిరిట్ మేబీ చెప్పలేము, ఇంకా స్టోరీ తెలియదు కాబట్టి, క్యారెక్టర్ మీదే వెళ్తుంది కాబట్టి మేబీ ఈ టైప్ స్టోరీ హిట్ అవుతుంది కాబట్టి ఇలాంటిదే రాసుకుంటారా, లేకపోతే డిఫరెంట్ గా సందీప్ రెడ్డి డిఫరెంట్ గా తీస్తారా అనేది చూడాలి. అది చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు ఆర్సీ పెద్ద అనేది టైటిల్ చూస్తున్నట్టు ఉన్నది, తెలియదు మరి టైటిల్ ఏంటంటే. ఆర్సీ 17 కూడా మేబీ ఇలాంటి, కాకపోతే ఏంటంటే అది స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు. స్పోర్ట్స్ డ్రామా ఏదో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సినిమా అంటున్నారు. సో మేబీ ఈ టైప్ కాకపోవచ్చు, కానీ రాండ్ రస్టిక్ లాగా ఉంటుంది. అంటే మనకు రంగస్థలము ఏదైతే ఆ బ్యాక్డ్రాప్ ఉన్నదో అది ఉంటుంది. బుచ్చిబాబ్స్ అని చూస్తున్నారు. వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా స్టార్ యాక్టర్స్ ఉంటారు. ఇంకోటి ఈ జానర్ ఏంటి అంటే ఎదర్ ఈ జానరా ఇప్పుడు ఈ టైంలో హిట్ అయింది కాబట్టి తెస్తున్నారో, లేకపోతే ఈ జానరా అలా వాడుతున్నారో తెలియదు, కానీ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి ఆ మల్టిపుల్ క్యారెక్టర్స్ కూడా తెచ్చి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ హిట్ ఫార్ములా ఏంటి అంటే ఒక హీరో ఎదగడం, మల్టిపుల్ క్యారెక్టర్స్ కథలో ఉండడం, మల్టిపుల్ క్యారెక్టర్స్ లో వేరే ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుని పెట్టడం. ఉపేంద్ర గారు నటించిన మన కబ్జా సినిమా కూడా ఇదే జోన్ లోకి వస్తుంది. కాకపోతే ఏంటంటే అది కూడా కొంచెం సౌండ్ పెద్దగా అంటే హిట్ కాలేదు కాబట్టి దాని సౌండ్ తక్కువ ఉంది. ఇదే జోనర్ అది కూడా కబ్జా. అంటే మొత్తం మీద మనకు 2018 నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఈ జోనర్ సినిమాల్ని అదే పాయింట్ టచ్ చేస్తూనే మన సినిమాలు వస్తున్నాయి. సో అది ఒక అలా వస్తూనే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం ఇంకా చాలా మొత్తం అన్ని సినిమాలు ఆ జానర్లో చాలా వచ్చాయి. ఫ్లాప్ నాకు తెలిసి ఫస్ట్ ఫ్లాప్స్ కూడా ఈ లాస్ట్ ఇయరే, మట్కా ఇంకా హరోమరా, ఈ 2 ఫ్లాప్స్ లాస్ట్ ఇయరే అయ్యాయి. నెక్స్ట్ మనకి ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మనం హీరో సెంట్రిక్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు హీరోయిన్ సెంట్రిక్ కూడా ఒకటి రాబోతుంది. అవును, అనుష్క గారి ఘాటి సినిమా కూడా మేబీ ఈ ఫార్ములా హీరోయిన్ ఉంటే అలాగా కొంచెం అది ర్యాండ్ రస్టిక్ అది అట్లే ఉన్నది. చూడాలి మరి అది స్టోరీ ఏంటనేది. మనకు ఇంత ముందుకు రిలీజ్ చేసిన టీజర్ అది ఇందులో మాత్రం అదే గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ ట్రైబల్ ఏరియాస్ నుంచి ఆమె ఒక ట్రైబల్ హెడ్ లాగా అనిపిస్తున్నది. మరి చూడాలి. అంటే ఇంత ముందుకు వీరైతే ఎవరు ట్రైబల్ స్టోరీస్ అయితే తీసుకోలేదు,
కానీ అది కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పటికీ ఈ స్టోరీ అంటే ఈ ప్లాట్ లైన్స్కి చాలా దగ్గర ఉన్నది అది. నాకు తెలిసి ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూస్తారు, కానీ ఈ జానర్ కూడా ఇప్పుడు మళ్ళీ బోర్ కొట్టేస్తుందేమో జనాలకి ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే మొన్న ప్యారడైజ్ టీజర్ చూసినప్పటి నుంచి అవును మళ్ళీ అదే స్టోరీ అనిపించడం స్టార్ట్ అయింది ఇప్పుడు జనాలకి. సో ఓవర్లోడ్ అయిపోయి ఇప్పుడు ఇంకా జానర్ ఇంకా నెక్స్ట్ మూవ్ అవుతారేమో అని చూస్తాం. కానీ ప్యారడైజ్ లో మనకి ఒక వర్డ్ అంటే ఆ కసవర్డ్ కాదు, మామూలుగా ఒక కాకుల స్టోరీ అని చెప్పేసి ఏదో ఏదో డిఫరెంట్ గా అనిపించింది. అంటే కాకులకి ఏం స్టోరీ ఉంటుంది, కాకులు అంటే మామూలుగా ఏంటంటే అవి బ్లాక్ ఉంటాయి, సమాజంలో శుభకార్యాలకు కాకుండా అశుభకార్యాలకి దాన్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు కాకులని. మరి ఇందులో ఆ కాకుల రెఫరెన్స్ తీసుకొని ఏం చెప్తారు అనుకునేది అయితే కొంచెం నాకు ఇంట్రెస్ట్. నాకేమనిపించింది, కాకులు అంటే మళ్ళీ అక్కడ ఒక కమ్యూనిటీ ఫామ్ అయింది ఇక్కడ. సో ఈ కాకుల కమ్యూనిటీలో మనోడు పుట్టి ఈ కమ్యూనిటీని అంటే ఈ గ్యాంగ్ అనుకోవచ్చు లేకపోతే ఏదనుకోవచ్చు, ఈ కమ్యూనిటీతో ఎదగడం మళ్ళీ గ్యాంగ్స్టర్లు. సో నాకైతే మళ్ళీ సేమ్ అదే అనిపించింది. ఇప్పుడు మనకు వీర్ కాంబినేషన్ ఎవరైతే మనకు నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్ లో ఫస్ట్ వచ్చింది కదా ఫిలిం దసరా ఈ జానర్లోకి వస్తుందా? దసరా దీనికి రాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే హీరో కన్నింగ్. అవునవును, హీరో మనకి ఈ ఎదగడం ఉన్నా ఇందులో ఈ జానర్లో ఏంటంటే హీరో ఒకడే కన్నింగ్, తెలివైనోడు. అవునవును, హీరో తెలివైనడు, హీరో దమ్మున్నాడు. సో హీరో బలం మీద ఎదుగుతున్నాడు. దసరాలో ఆయన ఏంటంటే కన్నింగ్ కాదు, నిజాయితీగా అంటే హానెస్ట్ ఉండే పర్సన్ ఆయన. యాక్చువల్లీ ఈ జానర్లో మన రవితేజ గారు కూడా ఒక టైగర్ నాగేశ్వరరావు, అవునవును, అది కూడా ఈ ఇయరే వచ్చింది. సో ఈ ఇయర్ ఓవర్లోడ్ అయింది. ఇంకో 2 years కి షెడ్యూల్ కూడా అయి ఉన్నాయి ఇదే టైప్ జానర్ సినిమాలు. సో అవి ఎంత హిట్ అవుతాయో చూద్దాం. నాకు తెలిసి ఇప్పటికైతే జనాలకి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. సో ఎంత హిట్ అవుతాయో చూడాలి. సో ఇది ఈ జానర్ మీద మనం నేను గమనించింది ఈ మూవీస్. ఇంకేమన్నా మేబీ ఉండొచ్చు మనం దీనికంటే ముందు ఇంకా ఉండొచ్చేమో, కానీ కేజీఎఫ్ నుంచే ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. సో చూద్దాం నెక్స్ట్ 2 years లో ఎలా ఉంటుందో ఈ జానర్ ట్రెండ్. మరిన్ని ఫిల్మ్ రిలేటెడ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ టు రాసన్ ఫిల్మ్స్.